అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ తెలుగు జాతిని అంతా ఒకటి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. అప్పుడే తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతిని ఒకటి చేశారు. ఆ ఉద్దేశంతోనే నేను తెలుగు జాతిని ఒకటి చేసిన తెలుగుదేశం పార్టీ అని చెప్తున్న పార్టీ కాబట్టి చంద్రబాబు నాయుడు అన్నాను తప్ప నేను ఏదో చంద్రబాబు నాయుడుకి అగేనిస్ట్ పార్టీయో లేకపోతే ఇంకో పార్టీయో కాదు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. నా ఉద్దేశంలో అందరూ దొంగలే. సో ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. వెంటనే నాకు ఇంకో పార్టీని ఆపాదించి నన్ను తిడుతూ నన్ను చాలామంది మెసేజ్లు పెట్టారు. చాలా సంతోషం. ఏదన్నా 2 రాష్ట్రాలు అయిపోయింది, జరగకూడదు జరిగింది. ఎవరు చేశారు అనేది ఇప్పుడు చర్చించుకున్న లాభం లేదు. ఒకళ్ళని తిట్టుకుంటే వచ్చేది లేదు అంతకంటే. ఇప్పుడు మనం కావాల్సింది మన 2 రాష్ట్రాలని బాగు చేసుకోవటం కావాలి. 2 రాష్ట్రాలకి ప్రగతి కావాలి. 2 రాష్ట్రాలకి అభివృద్ధి కావాలి. దాని గురించి మాట్లాడదాం. ఎలక్షన్ టైం అయినా కానీ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని దాన్ని రాజకీయం చేద్దాం. నా అన్నగారు మన ఆత్మగౌరవంతో పాటు మన ఒక స్టాండర్డ్స్ రాజకీయంలో ఒక విలువల్ని పెట్టారు. ఆ విలువలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. దాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. దానికి ఎటువంటి కేర్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అన్నారు అంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చింది ఆయన ప్రశ్నిస్తానని వచ్చారు కాబట్టి ప్రశ్నించమని నేను అంటున్నాను. నేను ప్రశ్నిస్తానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవాళ కేవలం టీఆర్ఎస్ తిట్టలేదనో లేకపోతే వైఎస్ఆర్సీపీ తిట్టలేదనో కాదు. వైఎస్ఆర్సీపీని కానీ టీఆర్ఎస్ని కానీ తిట్టాల్సిన అవసరం మనకేముంది? అవసరం ఏంటి? అసలు ఎందుకు కన్సిడర్ చేయాలి వాళ్ళని? ఇప్పుడు నువ్వేం చేస్తావని చెప్పు ప్రజలకి మనం చెప్తానికి వస్తున్నాం. ఎలక్షన్లోకి వచ్చేది ఏంటంటే నేను ప్రజలకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్తానికి. అంతేగాని ఎదుటివాడు దొంగ దొర ప్రజలు తెలుస్తారు. దొరలుగా దొంగలు దొంగలే. పోనీ ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు మంచోళ్ళు లేరు. సో ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇలా రాకూడదు, అన్నగారి పార్టీ అనే ఉద్దేశంతో నేను చెప్పాను. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిడతాను. బూతులు చాలా మందికి వచ్చు. బూతులు వచ్చిన వాళ్ళంతా బూతులు తిట్టాలనుకుంటే చాలా దరిద్రం అవుతుంది. చదువుకున్న వాళ్ళని సంస్కారవంతుల్లాగా ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మనం తిడతంతో సమస్యల పరిష్కారం అవ్వవు. సమస్య పరిష్కారం కావాలంటే సమస్యను గురించి మనం పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.